Hello beginners, welcome to Nibadi Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు నేను ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఇంటర్న్షిప్ వచ్చేసేసి 2028, 2027, 2026 అండ్ 2025 అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ చూద్దాము. సో అట్లాన్ అనే కంపెనీ ఈ ఇంటర్న్షిప్ని ఆఫర్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్. ఇది కూడా 6 months అనేది ఉంటుంది. ఇది కంప్లీట్లీ రిమోట్ అనమాట. సో ఇంటర్న్షిప్ మొత్తం మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వాళ్ళ కంపెనీ గురించి ఒకసారి చదవండి. సో వీళ్ళు టూ రోల్స్ గురించి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, లైక్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అండ్ ఆల్సో ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్. సో ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సాఫ్ట్వేర్ ఇంటర్న్ అనే రోల్కే ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. సో ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అంటే మీకు ఏమేమి వస్తాయో చూడండి. AI powered observability, optimizing cloud costs and performance, బిల్డింగ్ స్కేలబుల్ డిప్లాయ్మెంట్ అండ్ పైప్లైన్స్. సో ఓకే, సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఇంటర్న్షిప్లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్లో మీకు హ్యూమన్ సెంటర్డ్ డిజైన్, పర్స్యూ పర్ఫార్మెన్స్ పర్ఫెక్షన్, ఫ్యూరియాస్టిక్, బ్యాక్ అండ్ సినర్జీ. సో ఇవి వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఫ్యూ లైన్స్ ఇచ్చారు. సో మీ అప్లికేషన్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళ కంపెనీ గురించి అబౌట్ అట్లాన్. సో నెక్స్ట్ మన అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. సో క్యాండిడేట్ మస్ట్ అప్లై త్రూ ద కెరియర్ స్పేస్. సో నేను ఇప్పుడు పేజ్ ఉంది కదా, సో అట్లాంటి కెరియర్ పేజ్ నుంచే మీరు క్యాండిడేట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ని సెండ్ చేయాలన్నమాట. అప్లికేషన్ అనేది 21st February 2025 నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ విల్ బి 7th March 2025. ఓకే, సో అప్లికేషన్ రివ్యూ. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి వాళ్ళ టీం అనేవాళ్ళు రివ్యూ చేస్తారనమాట అప్లికేషన్. సో ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్లో మీకు ఏంటంటే టేక్ హోమ్ ఛాలెంజ్ అనమాట. సో మీకు బేస్డ్ ఆన్ యువర్ టెస్ట్ పర్ఫార్మెన్స్ మీరు టేక్ హోమ్ ఛాలెంజ్ అనే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. సో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మీ యొక్క కల్చర్, వాల్యూస్ అండ్ మీ రోల్కి సెట్ అవుతారా లేదా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ ఇన్ రియల్ టైమ్ వెన్ యువర్ ఇంటర్వ్యూ షెడ్యూల్. సో మీకు ఖచ్చితంగా వాళ్ళు ఒక 2-3 days ముందే వాళ్ళు ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. సో ఎవరైతే ఈ ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అవుతారో సో వాళ్ళకనేది ఆఫర్ అనేది రిసీవ్ అవుతుంది అనమాట. సో ఇంటర్న్షిప్ ఆఫర్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఇంటర్న్షిప్ అనేది 2nd June 2025 నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకే, ఇది కంప్లీట్లీ 6 months ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. సో లాస్ట్ డేట్ 7th March. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోగ్రామ్ హైలైట్స్. అసలు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని చూద్దాము. సో ఇది 2nd June నుంచి 6th June వరకు ఆన్బోర్డింగ్ వీక్ అనేది జరుగుతుంది. అది ఇన్ పర్సన్గా అనమాట. మీరు లొకేషన్కి వెళ్ళి ఆన్బోర్డింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. లైక్ కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేసి వెరిఫికేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎవ్రీథింగ్ మీరు ఇన్ పర్సన్గా లొకేషన్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఢిల్లీ ఆర్ బెంగళూరు అని చెప్పి ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అట్లాన్ అనే కంపెనీ మీ యొక్క స్టే అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆ ఆన్బోర్డింగ్ వీక్లో ఏదైతే 2nd June నుంచి 6th June వరకు మీకు ఆన్బోర్డింగ్ వీక్ అయితే ఉంది కదా, సో మీకు అప్పుడు అయ్యే కాస్ట్ అండ్ మీ యొక్క స్టే అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మొత్తము అట్లాన్ కంపెనీయే తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మీరు ఎలాంటి రూపీ కూడా మీరు స్పెండ్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఇందాక నుంచి చెప్పినట్టు ఇంటర్న్షిప్ అనేది 6 months ఉంటుంది. అది కూడా పెయిడ్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అనమాట. ఓకే, ఈ ఆన్బోర్డింగ్ వీక్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా నెక్స్ట్ ఇంటర్న్షిప్ 6 months మొత్తం మీకు కంప్లీట్లీ వర్క్ మోడ్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ ఉంటుందన్నమాట. అండ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏంటంటే వీళ్ళు ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో స్టూడెంట్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా హూ కెన్ కమిట్ టు ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేజర్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. సో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో 1 week యూ మస్ట్ కమిట్ ఫర్ ద 1 week ఇన్ పర్సన్ ఆన్బోర్డింగ్. అండ్ 6 months ఆర్ ఫుల్లీ ఇందాక చెప్పినట్లు ఒక 1 week ఆన్బోర్డింగ్ కోసం మీరు ప్లేస్ పర్టికులర్ ఢిల్లీ ఆర్ బెంగళూరు లొకేషన్కి వెళ్ళి మీరు ఆన్బోర్డింగ్ అనేది చేయించుకోవాలి. అండ్ ఆల్సో 6 months ఫుల్లీ రిమోట్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్కి మీరు కమిట్ అయి ఉండాలన్నమాట. ఓకే, డెడికేషన్ యూ షుడ్ హ్యావ్ డెడికేషన్ ఇన్ టు ద ఇంటర్న్షిప్. అండ్ నెక్స్ట్ షో ప్యాషన్ అండ్ డ్రైవ్ టు సక్సీడ్ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ అనమాట. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ఇంటర్న్షిప్ యొక్క హైలైట్స్ అండ్ ఆల్సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకే,
నెక్స్ట్ వాళ్ళ అట్లాంటి కంపెనీ గురించే ఇచ్చారనమాట మోస్ట్లీ. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మీకు ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, సో మీరు అది క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్, సో సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో ఫస్ట్ మీరు సీవీని అటాచ్ చేయండి. నెక్స్ట్ ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ కంపల్సరీ అటాచ్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూడండి విచ్ రోల్ యూ హ్యావ్ అప్లైడ్. నేను ఇందాక చెప్పిన 2 రోల్స్ ఉన్నాయి, ఫ్రంట్ అండ్ ఇంటర్న్ అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ ఇంటర్న్ అనమాట. సో ఈ 2 రోల్స్లో మీకు ఏది కన్వీనియంట్గా, మీకు ఏది సూటబుల్ అయిందో సో మీరు ఆ 2 రోల్స్లో ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 2 రోల్స్ యొక్క డిస్క్రిప్షన్ నేను ఇందాక పేజ్ ఉంటుంది కదా, మెయిన్ పేజ్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్, హ్యావ్ యూ ప్రీవియస్లీ డన్ ఎనీ ఇంటర్న్షిప్. సో మీరు ఏమైనా ప్రీవియస్గా ఇంటర్న్షిప్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో వాట్ ఎగ్జైట్స్ యూ అబౌట్ దిస్ ఆపర్చునిటీ అనమాట. సో ఎందుకు మీరు ఈ ఆపర్చునిటీ గురించి ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు, ఆర్ మీరు ఏం థింక్ చేస్తున్నారు, హౌ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ టీమ్. సో అని చెప్పేసి కొన్ని లైన్స్ రాయండి. ఓకేనా, మీ థాట్స్ని ఇక్కడ పెట్టండి. అండ్ ఆల్సో మీ గిట్హబ్ అకౌంట్, డూ యూ హ్యావ్ అన్ యాక్టివ్ గిట్హబ్ అకౌంట్, మీకు గిట్హబ్ అకౌంట్ ఉందా లేదని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్, మీరు ఏమన్నా ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ అంటే మీరు ఏమన్నా చిన్న మినీ ప్రాజెక్ట్స్ కానీ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఒకవేళ కనుక మీరు ఏమన్నా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కనుక చేసుంటే కనుక ఇక్కడ లింక్స్ కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్ కానీ వాటి గురించి డిస్క్రిప్షన్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఓకే. నెక్స్ట్, విచ్ టెక్నాలజీస్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్. సో ఇక్కడ కొన్ని టెక్నాలజీస్ ఇచ్చారు, లైక్ రియాక్ట్, వ్యూ, జావా, పైథాన్, గో, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, ఉన్న ఆఫ్ ది అబోవ్ అని. సో మీకు ఇక్కడ మీది మీకు ఏ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉందో అది క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు వచ్చిన టెక్నాలజీస్ ఇక్కడ లిస్ట్లో లేకపోతే మీరు కింద ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇఫ్ ద టెక్నాలజీస్ యు ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ ఆర్ నాట్ లిస్టెడ్ ఎబో. సో పైన కనుక లేకపోతే మీరు ఇక్కడ స్పెసిఫై బిలో అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే 2nd June అండ్ రన్స్ ఫర్ 6 months. సో ఓకే, మీకు ఈ టైం లైన్ ఓకేనా అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో జూన్ నుంచి 6 months వరకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. సో మీకు ఈ టైం లైన్ మీకు ఓకేనా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది ఏంటి, ఆన్బోర్డింగ్ వీక్ అనమాట. సో ఆన్బోర్డింగ్ వీక్ అప్పుడు మీరు ఢిల్లీ ఆర్ బెంగళూరు లొకేషన్కి వెళ్ళి ఆన్బోర్డ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ స్టే అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకుంటారని చెప్పేసి ఇందాకే చెప్పాను. సో మీరు అవైలబుల్గా ఉంటారా, సో విల్ యూ ఏబుల్ టు జాయిన్, సో మీరు రాగలరా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో డెఫినెట్గా వెళ్ళండి. ఓకే. అండ్ నెక్స్ట్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ఎట్లా ఫర్ ఏ ఫుల్ టైమ్ రోల్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైమ్ రోల్ కూడా మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అట్లాంటి కంపెనీతో అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్, నో ఆర్ మేబీ అని మీకు ఏమైనా డౌట్గా ఉంటే కనుక మేబీ అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్, విచ్ ఎకడమిక్ ఇయర్ యు ఆర్ ఇన్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఆర్ మీరు ఫిల్ చేయాల్సిన ఫీల్డ్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ ఇఫ్ అప్లికబుల్, గ్రాడ్యుయేటెడ్, నన్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంటే 2028 అనమాట. ఓకే, పాస్డ్ అవుట్. 2027 సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ అంటే 2026, ఫోర్త్ ఇయర్ అంటే 2025 అనమాట. సో ఓకే, 28 నుంచి 25 వాళ్ళు అంటే 2025 అంటే ఏంటి, ఫైనల్ ఇయర్ అనమాట ఇప్పుడు స్టూడెంట్స్. సో ఫోర్త్ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు. సో 28, 27, 26 అండ్ 25 వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ విధంగా ఈ ప్యాటర్న్లో మీరు అప్లై చేసుకోండి. ఫిఫ్త్ ఇయర్ మీ కనుక ఉండుంటే మీరు ఫిఫ్త్ ఇయర్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్, ఇఫ్ యువర్ అకాడమిక్ ఇయర్ డజంట్ ఫిట్ ఇన్ ద ఆప్షన్స్ బిలో, ప్లీజ్ స్పెసిఫై బిలో. సో మీకు ఏమైనా అకాడమిక్ ఇయర్ పైన కనుక మెన్షన్ చేయలేకపోతే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. కరెంట్ లొకేషన్ ఏంటి, అండ్ నెక్స్ట్ మీరు ఏమన్నా షేర్ చేయాలనుకుంటున్నారా మీ థాట్స్ అని చెప్పేసి అంటున్నారు. అంతే. ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారా, మీ స్కిల్స్ కానీ మీ సర్టిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అంతే. ఒకసారి డీటెయిల్స్ అన్నీ నీట్గా చూసుకోండి, కరెక్ట్గా ఇచ్చామో లేదో అని చెప్పేసి అని. ఓకే. ఇక్కడ మెయిన్గా 2 ఫీల్డ్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఆల్సో ఇక్కడ మీరు అకాడమిక్ ఇయర్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ అని 2028 అండ్ ఫోర్త్ ఇయర్ అని 2025. సో ఆ ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అంతే. సో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇంటర్న్షిప్ని, నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో వన్స్ అగైన్ నేను రిమైండ్ చేస్తున్నాను, లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ అప్లికేషన్ విల్ బీ 7th March 2025. ఆ ముందే మీరు అప్లికేషన్ని అప్లై చేసేసుకోండి.
ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని 28, 27, 26 అండ్ 25 బ్యాచ్ పాస్వర్డ్స్కి వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.